ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల యొక్క చరిత్రను మనము ధ్యానిస్తున్నాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజులలో ప్రస్తుతం ఎన్నో మహారాజు చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. ఎన్నో మహారాజు చరిత్ర నేర్చుకుంటున్నాం అండి. 12వ మహారాజు యొక్క చరిత్రను మనము నేర్చుకుంటున్నాం. 12వ మహారాజు యొక్క పేరేంటి? ఆహాజు. ఎవరండి? ఆహాజు. ఈ ఆహాజు ఎవరి కుమారుడు అని చూసాం మనము. ఆహాజు ఎవరి కుమారుడు అని చూసాం? యోతాము కుమారుడు. ఎవరి కుమారుడు అండి? యోతాము కుమారుడు. యోతాము అనే మహారాజు యూదుడు, చాలా యథార్థవంతుడు, నీతివంతుడు. కానీ ఈ యొక్క ఆహాజు అనే యోతాము యొక్క కుమారుడు మాత్రం చాలా నీచుడు, చాలా దుర్మార్గుడు, చాలా దుష్టుడు అని మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము ఒకసారి ఆయన యొక్క చరిత్రలో మనం చూద్దాము. 2వ దినవృత్తాంతముల్లో ఉన్నాము. 28వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. ఎక్కడి వరకు వచ్చాం మనము? రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇశ్రాయేలీల మహారాజు చేతికి అప్పగించడం అనేది జరిగింది. ఆ తర్వాత వారిని ఎవరికి అప్పగించడం అనేది జరిగింది? సిరియా మహారాజు చేతికి కూడా అప్పగించడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీల మహారాజు చేతికి అలాగే సిరియా మహారాజు చేతికి కూడా అప్పగించడం అనేది జరిగింది. ఎవరిని బట్టి, ఎందును బట్టి, ఏ కారణాన్ని బట్టి అప్పగించాడు? యూదుల యొక్క పాపములను బట్టి, యూదుల యొక్క దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తనను బట్టి యూదులను ఎవరికి అప్పగించేశాడు దేవుడు? ఆహాజు యొక్క పాపాలను బట్టి, యోధా ప్రజల యొక్క పాపాలను బట్టి దేవుడు శత్రువులకు అప్పగించేశాడు. ఒకసారి సిరియా రాజు చేతికి అప్పగించేశాడు, తర్వాత ఇశ్రాయేలీల రాజు చేతికి అప్పగించేశాడు. సిరియా రాజు వల్ల, ఇశ్రాయేలీల రాజు వల్ల యూదా జనాంగంలో లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళు దాడులు చేయడం వల్ల లక్షల మందే చనిపోయారు. అలాగే చాలామందిని వారు ఏమైపోయారండి? చెర తీసుకుని వెళ్ళిపోయారు, చెరపట్టుకుని పోయారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా ఉన్నవారు విరోధముగా ప్రవర్తిస్తే, దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవుని దృష్టికి, దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన, విరుద్ధమైన భక్తి, విరుద్ధమైనటువంటి భయభక్తులు లేని పరిస్థితి, ఇలాంటివి ఏమున్నా సరే ఖచ్చితంగా దేవుడు శత్రువులకి అప్పగించేయడం అనేది జరుగుతుంది. ఆ శత్రువులు చాలా దారుణంగా దేవుడు పర్మిషన్తో మన మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. దేవుడు పర్మిషన్తో దాడి చేసినటువంటి ఆ సమయంలో మనము ఏమాత్రము కూడా తట్టుకోలేనంత ఘోరంగా పరిణామాలు ఎదురవుతాయి. ఆ తర్వాత మళ్ళా
దేవుడే వారి చేతుల్లో నుంచి విడిపించాలి తప్ప మనల్ని విడిపించడం అనేది ఎవరికీ కూడా సాధ్యము కానే కాదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీల చేతికి, దేవుడు సిరియా రాజు చేతికి యూదుల్ని అప్పగించేస్తే ఈ యూదా ప్రజలను పట్టుకుని వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల సైన్యం ఏం చేశారండి, యూదా ప్రజల్లో చాలామంది స్త్రీలను, పురుషులను, యవనస్తులను పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ డబ్బంతా కూడా పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క బంగారం, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇళ్లలో ఉన్నవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు కొల్లసం. అప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? దేవుడు ఎవరిని పంపించి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీలతో? ఒక సేవకుడును పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని పంపించి మాట్లాడుతున్నాడు? ఒక సేవకుడిని పంపించి. ఎవరు ఆ సేవకుడు? ఏమనుంది పేరు అక్కడ? ఎవరండి ఆ సేవకుడు? వెళ్ళి ఏం చెప్తున్నాడు చదవండి మళ్ళీ ఒకసారి. ఆ సేవకుడు దేవుడు పంపిస్తే వెళ్ళినవాడు. ఆ సేవకుడు మాట్లాడుతున్నది ఇశ్రాయేలీల సైన్యముతో, ఇశ్రాయేలీల రాజుతోనూ ఇశ్రాయేలీల సైన్యముతోనూ మాట్లాడుతున్నాడు. మళ్ళా చదవండి. ఆ సేవకుడు ఇశ్రాయేలీలతో మాట్లాడిన మాటలు ఎన్నో వచనం నుంచి? 13:9 నుంచి 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఎవరండి పేరు? ఎవరు? షోమ్రోనుకు వచ్చిన సమూహము. షోమ్రోను అంటే ఏ ఊరు? ఇశ్రాయేలీల దేశానికి రాజధాని. ఇశ్రాయేలీల దేశానికి రాజధాని ఇది షోమ్రోన్. కాబట్టి ఈ యూదా జనాంగాన్ని చెరపట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆల్రెడీ ఇశ్రాయేల్ సైన్యం షోమ్రోన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశానికి, వాళ్ళ యొక్క రాజధాని పట్టణమైన షోమ్రోన్కు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ మనుషులను పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ కొల్ల సొమ్మంతా కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ సేవకుడు షోమ్రోనుకు వచ్చి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం దేవుడు తన ప్రవక్తను పంపించి మాట్లాడుతున్న మాటలు ఎవరితోనూ? ఇశ్రాయేలీల రాజుతోనూ ఇశ్రాయేలీల సైన్యముతోనూ, విజయోత్సాహముతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో, చాలా కొల్ల సొమ్ము సంపాదించుకున్నామన్న సంతోషంలో, ఆనందంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో, చాలామంది కన్యకులు, స్త్రీలు మనకు దొరికారు, మనం ఇష్టం వచ్చినట్లు వారితో ప్రవర్తించవచ్చు అని సంతోషపడుతున్నటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యూదా వారి మీద కోపగించుకున్నందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించును. యూదా వారి మీద దేవుడు కోపగించుకుని వారిని ఇశ్రాయేలీల చేతికి అప్పగించాడు. దేవుని ప్రజల మీదకి దేవుడు కోపం ఎప్పుడూ దిగిరాదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. చాలా ఎక్కువ కోపం దేవుని ప్రజల మీదకే దేవుడికి వస్తుంది. అన్యుల మీద కన్నా ఎక్కువ కోపం దేవుడికి ఎవరి మీద వస్తుంది? ఎప్పుడుని దేవుని ప్రజల మీదే వస్తుంది. అన్యులకి ఇంకా కృప కంటిన్యూ అవుతూ ఉంటుంది, అన్యులకి ఇంకా కృప రన్నింగ్లో ఉంటుంది, కానీ దేవుని ప్రజలకు మాత్రం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూదులు చేసిన పాపాన్ని బట్టి, యూదులు చేసిన అపరాధాలను బట్టి, యూదులు యెహోవాను విసర్జించిన కారణంతో దేవుడికి యూదుల మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీల చేతికి అప్పగించేశాడు. వారి ప్రాణాలను, వారి మనుషులను, వారి ఆస్తులను కూడా అప్పగించేశాడు. దేవుడు శత్రువులకు అప్పగించేసినప్పుడు ఆ శత్రువు వల్ల మనము ఏమి నష్టపోతామో కూడా ఎవరికి తెలియదు. దేవుడు శత్రువుకు అప్పగించేసినప్పుడు మనం మన ఆరోగ్యాన్ని నష్టపోవచ్చు. దేవుడు శత్రువుకు అప్పగించేసినప్పుడు మన డబ్బు నష్టపోవచ్చు. దేవుడు మనల్ని శత్రువుకు అప్పగించేస్తే మన ఉద్యోగాన్ని నష్టపోవచ్చు. దేవుడు మనల్ని శత్రువుకు అప్పగించేస్తే మన కుటుంబంలో ఉన్న మనుషులు నష్టపోవచ్చు. దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించేస్తే మనం సంపాదించుకున్న ఆస్తులు నష్టపోవచ్చు. ఏది నష్టపోతామో, ఏది ఆ శత్రువు పట్టుకుపోతాడో, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. మన ఆదాయం, డైలీ వచ్చే ఆదాయం నష్టపోవచ్చు. లేదంటే రకరకాలైనటువంటి విధానాల్లో దేవుడికి మన మీద కోపం వస్తే, శత్రువుకి అప్పగించేస్తే, ఆ శత్రువు వలన మనం మాత్రం ఖచ్చితంగా చాలా నష్టపోవలసిన అవసరము ఉంటుంది.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ మనము నష్టపోకూడదు. దేవుడి ద్వారా ఇంకా ఇంకా లేనివి పొందుకుంటూ ఉండాలి తప్ప ఉన్నవి మనం దేవుడి వల్ల నష్టపోవడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. చాలా కోపంతో మీరు యూదులను సంహరించారు. చాలామందిని ప్రాణాలతో తెచ్చేసుకున్నారు. దాసులుగాను దాసురాండ్రుగాను మీరు ఉంచుకోవడం కోసం చాలామందిని చంపేశారు. ఇంకా చాలామందిని మీరు దాసులుగా దాసురాండ్రుగా చేసుకోవడం కోసం ఇక్కడికి తెచ్చేసుకున్నారు యూదుల్ని, ఆడ మగ తేడా లేకుండా. మీరు ఇప్పుడు ఇంత గొప్పగా విజయం సాధించి ఇంత గొప్పగా యూదులను మీరు చెరపట్టి యూదులను చంపి యూదులు కులసం అంతా తీసుకుని యూదా ప్రజలను దాసులుగా దాసురాండ్రుగా చేసుకున్నారంటే మీరు చాలా గొప్పవారని కాదు, మీరు కూడా దేవుని దృష్టికి చాలా ఘోరమైన అపరాధులే. మీరు కూడా దేవుని దృష్టికి ఘోరమైన అపరాధులే. ఇంకా ఈ యూదులు ఇప్పుడు ఈ ఆహాజు పరిపాలన మొదలెట్టాక చెడిపోయారేమో, కానీ వాళ్ళైతే రాజ్యం 2 భాగాలు అయిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎలాగున్నారు? పాపులుగానే అపరాధులుగానే ఉన్నారు దేవుని దృష్టికి. మీరు కూడా అపరాధులే. మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టండి. దేవుడు తన సేవకుడిని పంపించి ఇశ్రాయేలీల సైన్యంతో ఇశ్రాయేలీల రాజుతో చెప్పిన మాట ఏంటంటే చాలామంది ప్రాణాలు తీసేశారు, దానికి నేను అనుమతి ఇచ్చాను. ఇప్పుడు చాలామందిని మీరు ఆడవాళ్ళని మగవాళ్ళని తెచ్చేసుకున్నారు, దానికి మాత్రం నేను మీకు అనుమతి ఇవ్వటం లేదు. మీరు తీసుకొచ్చిన ఆడ మగ దాసులను మీరు ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు. అదేనా ఉంది అక్కడ, విడిచిపెట్టుడి. అప్పుడు దేవుడు యొక్క ప్రవక్త మాట్లాడిన తర్వాత దేవుడి సందేశాన్ని దేవుని యొక్క మాటలుగా ఆ ప్రవక్త ఆ ఇశ్రాయేలీలకు తెలియపరిచిన తర్వాత ఆ ఇశ్రాయేలీల్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏమని? చూడండి, చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి తీసుకుని రాకూడదు. వారి మీదకి వెళ్ళి వారిని చంపమని ఆజ్ఞాపించాడు తప్ప వారిని ఇక్కడికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించలేదు. లక్షల మందిని చంపేశారు యూదుల్ని, ఆడ మగ తేడా లేకుండా. కానీ మిగతా చంపేగా చాలామందిని ఆడ మగ తేడా లేకుండా చాలామందిని తీసుకుని వచ్చేసారు. అయితే దేవుడు వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారిని మీరు ఆ దాసులుగా దాసురాండ్రుగా చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వటం లేదు. వారి స్త్రీలను వారి కన్యకలను మీరు అనుభవించడానికి దేవుడు అనుమతి ఇవ్వటం లేదు. వారి చేత వెట్టి చాకరీ మీరు చేయించుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వటం లేదు ఇశ్రాయేలీలకి. అప్పుడు అదే అంటున్నారు ఆ పెద్దలు, ఇదిగో మీరు వారిని తీసుకుని వచ్చి మీరు యూదులను ఇక్కడికి తీసుకొచ్చి మన పాపాన్ని ఇంకా అధికం చేశారు. ఏమంటున్నారు ఇశ్రాయేలీలు పెద్దలు? మనం ఇప్పటికే చాలా ఘోరాతి ఘోరమైన అపరాధాలు దేవుని దగ్గర చేసిన వారంగా ఉన్నాం, మన పాపాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, మళ్ళా వీళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి బందీలుగా తీసుకొచ్చి ఇంకా పెద్ద అపరాధం చేశారు, ఇంకా ఘోరమైన పాపులుగా మనల్ని మనందరినీ మార్చేశారు అని చెప్తున్నారు పెద్దలు కూడా. దేవుడి యొక్క మహా ఉగ్రత మన మీద ఇప్పుడు రేగి ఉన్నది. వీరిని ఇక్కడికి తీసుకొచ్చేయడం వల్ల, ఆ యూదులను చెరపట్టుకుని ఇక్కడికి తీసుకురావడం వల్ల దేవుని మహా ఉగ్రత మన మీదకి రేగి ఉన్నది.
రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నారండి? చెరపట్టిన వారిని, వారి కొల్ల సొమ్మును ఏం చేశారట? విడిచిపెట్టారు. మనుషులను విడిచిపెట్టారు, వాళ్ళ డబ్బును విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ దేవుని మాటలకు లోబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ చాలా కాలం నుంచి దేవుని మాటలకు లోబడిన వారుగా ఉన్నారా వీళ్ళు? దేవుని ప్రవక్తలు అప్పుడే చాలా కాలం నుంచే వెళ్ళి వార్నింగ్లు ఇస్తున్నారు, కానీ లోబడ్డారా? ఇక్కడ ఇశ్రాయేలీల్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడారు, మనం చేసింది తప్పు, మీరు చేసింది తప్పు అని. అక్కడ దేవుడు ప్రవక్త వచ్చి దేవుడి సందేశాన్ని చెప్పినప్పుడు వారు విధేయత చూపించారు, వారు లోబడ్డారు. ఇదిగో మీరు చేసిన పని తప్పు అని అందరినీ హెచ్చరించారు, మీరు చేసిన పని పాపం అని అందరినీ హెచ్చరించారు. ఇదిగో వారిని విడిచిపెట్టేయండి, లేదంటే దేవుని ఉగ్రత మన మీదకి చాలా ఘోరంగా వస్తుంది. వారిని విడిచిపెట్టేయండి. వారిని బందీలుగా తీసుకొచ్చారు, విడిచిపెట్టేయండి. వాళ్ళ కొల్లు సొమ్ము అంతా కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అని ఆ పెద్దలు చెప్పినప్పుడు ఆ పెద్దల మాటలకి ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమయ్యారండి? లోబడ్డారు. లోబడి ఏం చేశారు? ఆ మనుష్యులను విడిచిపెట్టారు, వాళ్ళ కొల్ల సొమ్ము కూడా విడిచిపెట్టారు. అంటే ఇప్పుడు యూదులకు నష్టం ఏం కలిగింది? వాళ్ళు చేసిన అపరాధాల వల్ల యూదులకు నష్టం ఎంతవరకు కలిగింది? ఎంతవరకు రికవరీ అయ్యింది? మనుషులు మళ్ళా రిలీజ్ అయిపోయారు, అంటే అది వాళ్ళ డబ్బు, వాళ్ళ కొలసం మళ్ళీ ఇచ్చేసారు, అది కూడా బాగానే ఉంది. ఇంకా యూదులు చేసిన పాపానికి ఏమి వచ్చింది వాళ్ళకి? లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అని అక్కడ ఎన్ని లక్షలో కూడా రాశాడు. అక్కడ మనం చదివాం గత వారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రాణాలు శత్రువులు తీసేయడానికి అనుమతి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారండి? జీవము మరణము దేవుని వశంలో ఉంటాయి. మనల్ని ప్రాణాలతో బ్రతికించడం అనే దేవుడి పని, మన ప్రాణాలు తీసివేయడం అనే దేవుడి పని. మనం దేవుని చిత్తంగా మన ప్రాణాలు విడిచిపెట్టి దేవుడి పరదేశికి వెళ్ళడం దేవుని చిత్తంలోనే జరుగుతుంది. మనం చేసిన పాపాలను బట్టి మనం శత్రువుల చేతికి చిక్కి శత్రువుల చేతుల్లో మన ప్రాణాలు కోల్పోయి మనం నరకానికి పోవడం కూడా ఎవరి చిత్తంలో జరుగుతుంది? దేవుడి చిత్తంలోనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషుల ప్రాణాలైతే రికవరీ అవ్వలేదు. ఇక్కడ వాళ్ళ డబ్బు రికవరీ అయ్యింది, మనుషులు రికవరీ అయ్యారు, మనుషులు మళ్ళా విడుదల పొందుకున్నారు. కానీ ఆల్రెడీ చచ్చిపోయిన వారిని ఏమీ లేదు. అంటే దేవుడు ఎంతవరకు ఇచ్చాడు పర్మిషను? యూదుల మీద, యూదులు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలీలకైతేనేంటి, సిరియా సైన్యానికైతేనేంటి, దేవుడు దేనికి ఇచ్చాడు పర్మిషను? యూదులలో చాలామంది ప్రాణాలు తీసివేయడానికి దేవుడు పర్మిషను ఇచ్చాడు. ఇప్పుడు ఈ యూదుల్లో చాలామంది శత్రువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు కదా, వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? యూదుల చేతుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దేవుడు యూదుల ప్రాణాలను దేవుడు శత్రువులకి అప్పగించేశాడు. లక్షల మంది శత్రువుల చేతుల్లో యూదులు ప్రాణాలు కోల్పోయారు. అయితే కోల్పోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? వెంటనే పాతాళానికి వెళ్ళిపోతాయి కదండి. ఎన్నోసార్లు చెప్పాను, దేవుని శిక్షలో భాగంగా మన ప్రాణాలు కోల్పోవలసి వస్తే వారి ఆత్మ రక్షించబడ్డం అనేది జరగదు. దేవుని శిక్షలో భాగంగా ఒక మనిషి ఈ భూమి మీద తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడి ఆత్మ రక్షణ పొందుకోవడం అనేది కుదరదు. వాడి ఆత్మ పరలోకంలో నివసించడం అనేది కుదరదు. వాడు నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది కుదరదు. దేవుని ఉగ్రతలో భాగంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు వారికి రక్షణ ఎలాగిస్తాడు? అప్పుడు వారికి నిత్య జీవం ఎలాగిస్తాడు దేవుడు? కాబట్టి వారి ప్రాణాలు కోల్పోయారు. కొల్ల సొమ్ము అలాగే మనుషులను విడిచిపెట్టేశారట ఇశ్రాయేలీలు.
చాలా క్షేమంగా యూదా ప్రజలను చెరపట్టుకుని వెళ్ళిపోయిన యూదా ప్రజలను వాళ్ళ యొక్క కొల్ల సొమ్మును చాలా భద్రంగా చాలా సేఫ్టీగా మళ్ళా తీసుకొచ్చి వారి దేశంలో వారిని విడిచిపెట్టేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎప్పుడూ లోబడని వారు ఇప్పుడు ఎలా లోబడ్డారు? ఎప్పుడు విధేయత చూపించిన వారు ఇప్పుడు ఎలా విధేయత చూపించారు? ఎప్పుడు దేవుడి మాట, దేవుని ప్రవక్తల మాట వినలేదు కదా అప్పుడే రాజ్యం విడిపోయినప్పటి నుంచి. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు విన్నారు? యోధా వారి ప్రాణాలు మాత్రమే తీయడానికి దేవుడికి అంగీకారం అయింది తప్ప వారి చెరపట్టబడ్డానికి, వారి కొల్ల సొమ్ము పోగొట్టుకోవడానికి దేవుడికి అంగీకారం అవ్వలేదు. అందుకనే వారు ఎప్పుడూ మాట వినకపోయినా ఇప్పుడు దేవుడు మాట వినేలాగా వాళ్ళ హృదయాలు దేవుడు మార్చివేశాడు. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళా వాళ్ళ డబ్బంతా కూడా వాళ్ళకి అందేయాలి. కాబట్టి దేవుడు వాళ్ళ హృదయాలను ఏం చేశాడండి? మార్చివేసి మెత్తన చేసి దేవుడి యొక్క మాటలకు లోబడేలాగా దేవుడు చేశాడు. తర్వాత తీసుకుని వెళ్ళిన వారు ఇశ్రాయేలీయులు మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చారు? వాళ్ళని దేవెట్టేసి, వాళ్ళ డబ్బు ఇచ్చేసి, వాళ్ళ మనుషులను దేవెట్టేసి మళ్ళా షోమ్రోనుకి ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చేసారు. ఆగండి, ఏంటి చదివాం మనం? ఆ కాలమందు ఎదోమీయులు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు శత్రువులు? మూడవ వారు. ముగ్గురు కూడా ఎవరి మీదకి వచ్చారు? యూదుల మీదకే. ఫస్ట్ ఎవరు? సిరియా. తర్వాత ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడెవరు? ఎదోమీయులు. అంటే దేవుని కోపం ఇంకా చల్లారలేదు. దేవుడి కోపం ఇంకా చల్లారలేదు. ఆల్రెడీ ఇద్దరు శత్రువుల చేతుల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయినా, చాలా దురావస్థ వీళ్ళు ప్రస్తుతం అనుభవిస్తున్నా ఇంకా దేవుడి కోపం ఇంకా చల్లారలేదు యూదుల మీద. అందుకనే మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చేసారు. వాళ్ళ సొమ్ము, వాళ్ళ మనుషులు క్షేమంగా తిరిగి వచ్చేసారు. మళ్ళా వెంటనే ఎవరికి అనుమతి ఇచ్చాడు దేవుడు? ఎదోమీయులకు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక్కోసారి దేవుని శిక్షల్లో ఉన్న దేవుని కుటుంబాలను చూస్తే ఒక శిక్ష పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి రన్ అయిపోద్ది. అది పోయిన తర్వాత మూడోది, అది పోయిన తర్వాత నాలుగోది, అది పోయిన తర్వాత ఐదోది, అలా వరుస పెట్టి రన్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటూ ఉంటారు చాలామంది, ఏంటిది ఇలాగా అయిపోతుంది, ఏంటి సాతాను రేటు ఇలా ఊపేస్తున్నాడు, ఏంటి ఇలాగని. కానీ ఊపుతున్నవాడు సాతానుడు కాదు, ఊపుతున్నా ఏయి వేరే ఏయి కాదు. ఊపుతున్నవాడు ఎవరు? అది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఘోరాతి ఘోరమైన పరిణామాలు మన కుటుంబాల్లో ఒకవేళ చోటు చేసుకుంటున్నాయంటే దానికి పూర్తిగా బాధ్యులము మనమే. ఆ విధంగా మన మీదకి వాటిని పంపిస్తున్నవాడు దేవుడే అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎవరికి అప్పగించేసేటట్టు? మళ్ళా ఎదోమీయులకు. ఎవరు వచ్చారట ఆ దాడి చేయడానికి? ఎదోమీయులు వచ్చి ఎదోమీయులు వచ్చి యోధా దేశాన్ని పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా యోధా దేశాన్ని పాడు చేశారు. అంటే యోధా దేశాన్ని పాడు చేయడం అంటే ఏంటి? వారి ఇళ్ళు, వారి పొలాలు, వారు ఏవైతే ఉన్నాయో యూదులవి, వారి ఇల్లు, వాళ్ళ పొలాలు అన్నీ కూడా పాడు చేసి చాలామందిని యూదుల్ని చెరపట్టుకుని పోయారంట. ఎవరు? ఎదోమీయులు. ఆహాజు సహాయము చేయమని ఎవరికి వర్తమానం పంపాడు? అష్షూరు మహారాజు. ఆయన ఒకడే కదా వీళ్ళ మీద దాడి చేయలేదు, ఆయనే దాడి చేయలేదు. అందుకని అష్షూరు మహారాజుకు సహాయం కోరుతున్నాడు. ఇదిగో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు మమ్మల్ని. అష్షూరు మహారాజా మాకు సహాయం చెయ్యి. ఇదిగో ఎదోమీయులు మా మీద దాడి చేసి మా వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు, మా దేశాన్ని అంతటినీ పాడు చేశారు. ఇదిగో అష్షూరు మహారాజా నీ సైన్యాన్ని పంపించి మాకు సహాయము చెయ్యి. కరెక్టేనా? ఆహాజు సహాయం చేయమని అష్షూరు మహారాజుని అడగడం కరెక్టేనా? దేవుడికి అసలు నచ్చుతుందా?
దేవుడి వాక్యంలో ఏముంది? మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఉంది. యెహోవాను లక్ష్య పెట్టకుండా మనుషులను లక్ష్య పెడితే వాళ్ళు శాపగ్రస్తులు అని రాయబడి ఉంది. ఇలాంటి మాటలు ఎన్నో చూడొచ్చు మనం. లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తును అయితేనేంటి, అష్షూరును అయితేనేంటి, ఎవరినైనా, దేవుని తప్ప ఇంకెవరినైనా సరే గుర్రాలను ఆధారం చేసుకుని, రథాలను ఆధారం చేసుకుని, రౌతులు చాలా బలమైన వారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సమయంలో ఆహాజు అష్షూరు మహారాజును ఆశ్రయించడం అనేది అది దేవుడికి మాత్రము ఇష్టము లేదు. ఈ సమయంలో ఆహాజు ఎవరిని ఆశ్రయించాలి? సహాయం చేయమని దేవుడిని ఆశ్రయించాలి. కానీ అతడు ఎవరిని ఆశ్రయించాడు? అష్షూరు మహారాజును ఆశ్రయించాడు. ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని బట్టి ఇప్పుడు ఆహాజు యొక్క జనులైన యూదులకు ఏమొస్తుంది? శ్రమ. ఆల్రెడీ వాళ్ళు ఎందులో ఉన్నారు? శ్రమలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ శ్రమ వాక్య ప్రకారంగా వస్తుంది. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి అలాగే దేవునికి విరోధంగా మనం పాపాలు చేసినప్పుడు, దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించినప్పుడు, వాళ్ళు మనల్ని ముట్టడి వేసి మనల్ని చాలా పాడు చేసినప్పుడు, చాలా కష్టాలు పాలు చేసినప్పుడు, చాలా ఇరుకులు పాలు చేసినప్పుడు, చాలా ఇబ్బందులు పాలు చేసినప్పుడు, చాలా వేదనల పాలు చేసినప్పుడు మనము సహాయం కొరకు దేవుణ్ణే వేడుకోవాలి, దేవుడి వైపే చూడాలి, సహాయం కొరకు దేవుడికే ప్రార్థన చేయాలి. కానీ చాలామంది అప్పుడు సహాయం కొరకు దేవుడి వైపు చూడరు, సహాయం కొరకు దేవుణ్ణి వేడుకోరు, సహాయం కొరకు దేవుడి మీద ఆధారపడరు, సహాయం కొరకు దేవుడిని ఆశ్రయించరు. కానీ మనుషులను ఆశ్రయించడం, మనుషుల వైపు చూడడం, మనుషులతో చెప్పుకోవడం, మనుషుల సహాయం కోరడం, మనుషుల మీద ఆనుకోవడం అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్న శ్రమ పోకపోగా మనుషులను ఆశ్రయించినందుకు ఇంకా ఎక్కువ శ్రమ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు అనుభవిస్తున్న శోధన, వాళ్ళు అనుభవిస్తున్న కీడు, వాళ్ళు అనుభవిస్తున్న శ్రమ పోనే పోదు. కానీ ఆ సమయంలో మనుషులను ఆశ్రయించినందుకు మళ్ళా కొత్తగా ఇంకో శ్రమ వాళ్ళకి వస్తుంది. ఆ సంగతి చాలామంది దేవుని పిల్లలు గుర్తించరు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మన కన్నులు ఎవరి వైపు చూడాలి? దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నా కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? యెహోవా వైపునే చూస్తున్నాయి. కాబట్టి మనం అలాగా ఉండకూడదు. అప్పుడు అష్షూరు మహారాజుని సహాయం చేయమని అడిగాడట ఆహాజు. ఎవరు అని రాయబడింది అక్కడ? ఫిలిష్తీయులు. ఎన్నో వాళ్ళు? 4వ జనాంగం. గమనిస్తున్నారా జాగ్రత్తగా? ఫస్ట్ ఎవరికి అప్పగించాడు? సిరియా. తర్వాత ఎవరికి అప్పగించాడు? ఇశ్రాయేల్ రాజు. తర్వాత ఎదోమీయులు. ఇప్పుడు ఫిలిష్తీయులకు. ఇంక వీళ్ళందరూ దేవుడి పర్మిషన్తో విజృంభించేశారు యూదా దేశం మీద. యోధా దేశం మట్టానికి వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా యోధా దేశంలో ఉన్న పట్టణాలన్నిటినీ ఇక్కడ ఫిలిష్తీయులు కొత్తగా దేవుడు మళ్ళీ ఫిలిష్తీయులకి అనుమతి ఇచ్చాడు కదా. ఫిలిష్తీయులకి దేవుడు పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఫిలిష్తీయులు దాడి చేశారు. మళ్ళీ అప్పుడు ఫిలిష్తీయులు దాడి చేసి యోధా దేశంలో చాలా ముఖ్యమైన పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారు ఏం చేసుకున్నారు? స్వాధీనము చేసుకున్నారు. చదవండి మళ్ళీ. ఫిలిష్తీయులు రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిదు. హల్లెలూయా.
చూడండి, ఒకరి తర్వాత ఒకరు వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళ దేశాన్ని నాశనం చేస్తుంటే ఇన్నిసార్లు కనీసం ఆహాజుకు కానీ ప్రజలకు కానీ ఇలాగెందుకు జరుగుతుంది? ఇంత దారుణంగా దేవుడు మనల్ని శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడు. మనం పాపము చేశాము, మనం దేవుని వైపు తిరగాలి, మనం దేవుని వైపు మళ్ళుకోవాలి, మనం మారు మనసు పొందాలి, మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలి, ఇప్పుడు విడిపించమని రక్షించమని దేవుణ్ణి వేడుకోవాలి అని అనుకున్నారా? లక్షల మంది ప్రాణాలు పోయినా మారు మనసులు రాలేదు. వాళ్ళు చాలామంది మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది దాసుడంటరుగా వెళ్ళిపోయినా వాళ్ళకి మారు మనసులు రాలేదు. వాళ్ళ పట్టణాలే శత్రువులు పట్టుకుని పోయినా మారు మనస్సులు రావటం లేదు. అంటే ఈ లెక్కన యూదుల హృదయాలు ఎంత కఠినమైన హృదయాలుగా ఉన్నాయో, చాలామంది క్రైస్తవుల హృదయాలు కూడా అలాగే ఉంటాయండి. ఒక శిక్ష తర్వాత ఒకటి, ఒక శిక్ష తర్వాత ఒకటి, ఓ శిక్ష తర్వాత ఒకటి వరుసపెట్టి దేవుడు పీకేస్తూనే ఉంటాడు. అయినా సరే ఎన్ని శిక్షలైనా అనుభవిస్తారు కానీ మారు మనసు మాత్రం పొందరండి కొంతమంది క్రైస్తవులు. ఎన్ని శిక్షలైనా అనుభవిస్తారు, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు, ఎంత బాధ అయినా అనుభవిస్తారు, ఎన్ని కరువు కాటకాలైనా అనుభవిస్తారు తప్ప మారు మనసు పొందడం, దేవుడి వైపు మళ్ళుకోవడం, దేవుడి వైపు తిరగడం, దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం, దేవుడి దగ్గర చేసిన పాపాలు ఒప్పుకోవడం, దేవుడి దగ్గర సెట్ అవ్వాలనుకోవడం ఇలాంటివి మాత్రం చెయ్యరు. చాలామంది హృదయాలు కఠినం చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే వరుసపెట్టి దేవుడు శత్రువులకు అప్పగించేసినా ఏం చేయలేదు, మారు మనస్సులు లేవు. దేవుడి వైపు తిరిగాడు ఆహాజు, దేవుడి వైపు చూశాడు ఆహాజు. ప్రజలు దేవుడి వైపు తిరిగారా? ప్రజలు దేవుని ఆశ్రయించారా? ఆహాజు ఎవరిని ఆశ్రయించాడు? అష్షూరు మహారాజుని ఆశ్రయించాడు. ఆయన ఒకడే వీళ్ళ మీద దాడి చేయకుండా ఉన్నవాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటే యూదులను ఎంత దారుణంగా దేవుడు నలిపేస్తున్నాడు. ఒక్కోసారి కొంతమంది దేవుని పిల్లల కుటుంబాలను చాలా దారుణంగా నలిపేస్తూ ఉంటాడు అన్నమాట. అంత భయంకరంగా నలిపేస్తున్నాడంటే దేవుడికి చాలా కోపం రేగిపోయింది నీ మీద, నీ ఇంటి వారి మీద. దేవుడికి చాలా కోపం రేగిందంటే దానికి కారణం ఏంటో పట్టుకోవాలి, దానికి కారణమైన క్రియలేంటో పట్టుకోవాలి, దానికి కారణమైన అపరాధాలు ఏంటో పట్టుకోవాలి, దానికి కారణమైన దేవుడికి విరోధమైన పాపాలేంటో పట్టుకోవాలి. వాటిని బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుడి దగ్గర వేడుకోవాలి, వాటిని బట్టి దేవుడి దగ్గర ఉపవాసం ఉండి మొరపెట్టాలి కన్నీరు కార్చి. వాటిని బట్టి దేవుడా నన్ను శిక్షించకు, దేవుడా నన్ను రక్షించు అని దేవుణ్ణి వేడుకోవాలి. కానీ ఈ పని చాలామంది దేవుని పిల్లలు చేయరు. ఎందుకంటే వచ్చినది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. పరిస్థితి ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో దారుణమైన పరిస్థితి, అది దేవుడి దగ్గర నుంచే వచ్చింది, దేవుడి అనుమతితో వచ్చింది. దేవుడే ఇలాగ మనల్ని నలిపేస్తున్నాడు అన్న సంగతి చాలామంది గుర్తించరు. కానీ ఏదో లోక సంబంధమైన కారణాలు ఏవో వాటికి చూపిస్తూ ఉంటారు, ఏవో భూ సంబంధమైన కారణాలు ఏవో అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు మనుషులతో చెప్పినప్పుడు. కానీ ఇంతకీ అవి ఏ ఒరిజినల్ కారణాలు కాదు, నిజమైన కారణాలు కాదు, దేవుడి దృష్టికి అసలైన కారణాలు ఏవో ఉంటాయి అక్కడ. కాబట్టి ఫిలిష్తీయులు వచ్చి పట్టణాలే దోచుకుని వెళ్ళిపోయారు, హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారా? చదవండి ఏంటండి. ఏమైపోయిందట యూదా దేశం? ఏమైపోయింది? ఏమీ లేవు ఇంకా యూదా దేశంలో. యూదా దేశం ఒక మనిషి ఒంటి మీద బట్టలేమీ లేకపోతే ఎలా దిగంబరిగా ఉంటాడో, ఏమీ లేకుండా బట్టలు కానీ వస్తువులు కానీ ఏమీ లేకుండా ఒక మనిషి ఉన్నప్పుడు వాడిని దిగంబరుడు అని ఎలా అంటాం. ఇప్పుడు యూదా దేశం అన్నీ కోల్పోయి ఏమైపోయింది? దిగంబరి అయిపోయింది. ఎవరు కారణం అంట? ఆహాజు. ఎవరు? ఆహాజు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబం ఇలా దిగంబరి అయిపోవడానికి కారణం ఇంట్లో ఒక్క మనిషి అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అందరూ అవ్వకపోవచ్చు. ఇంటిలో ఒకే ఒక్క మనిషి ఉంటే చాలు, ఆహాజు లాంటోడు. ఆ ఒక్క మనిషి పాపాలను బట్టి ఇంట్లో అందరూ దిగంబరులు అయిపోతారు. ఆ ఒక్క మనిషి అపరాధాలను బట్టి, ఆ ఒక్క మనిషి పొరపాట్లను బట్టి, ఆ ఒక్క మనిషి దేవునికి విరోధమైన క్రియలను బట్టి ఇంట్లో వాళ్ళు సమస్తాన్ని కోల్పోయి దిగంబరులు అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఇక్కడ ఆహాజు పుణ్యమా అంట, యోధా దేశం అంతా ఏమైపోయిందంట, సమస్తాన్ని కోల్పోయింది. యోధా దేశం పూర్తిగా అన్నీ పోగొట్టుకుని దిగంబరైపోయింది. ఆహాజు విధానం చదవండి మళ్ళీ. ఆహాజు యెహోవాకు ద్రోహం చేశాడు కాబట్టి, యెహోవా దృష్టికి విరోధంగా అతడు జీవించాడు కాబట్టి యోధావారిని హీనపరిచెను. యోధావారు హీన దశకు వచ్చేశారు. యోధావారు హీనపరచబడ్డారు. యోధావారు దిగంబరులైపోయారు. యోధావారికి అట్టి గతి దేవుడు వల్ల పట్టింది అంటాడు సేవకుడు వెళ్ళి. కాబట్టి యోధావారికి హీన దశ ఎవరు కలగజేశారు? హీన దశ. దేవుని ద్వారా దేవుని పిల్లలు ఏ దశ పొందుకోవాలి? హీనదశ. దేవుని పిల్లలు దేవుని ద్వారా హీనదశ కాదు పొందుకోవాల్సింది. దేవుని పిల్లలు దేవుని ద్వారా ఘనత పొందుకోవాలి. దేవుని పిల్లలు దేవుని ద్వారా హెచ్చించబడాలి. దేవుని పిల్లలు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. దేవుని పిల్లలు దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, అన్ని రంగాల్లోనూ, అన్ని విషయాల్లోనూ. అంతేగాని దేవుని పిల్లలు దేవుని ద్వారా హీనపరచబడ్డం అనేది జరగకూడదు ఎప్పుడు. ఒకవేళ దేవుని పిల్లలు దేవుని ద్వారా హీనపరచబడుతున్నారంటే ఆ దేవుని పిల్లలలో దేవునికి విరోధమైన పాపాలు, విరోధమైన స్వభావాలు, విరోధమైన మాటలు, విరోధమైన క్రియలు, విరోధమైన ప్రవర్తన, విరోధమైన భక్తిహీనత, విరోధమైన నిర్లక్ష్యం, ఇలాంటివి కారణాలుగా ఎన్నెన్నో ఉన్నాయేమో, ఉండడం వల్లే అన్న సంగతి తెలుసుకోవాలి. యోధా దేశం ఏమైపోయింది? హీన దశకు వచ్చేసిందంట. యూదులు హీన దశకు చేరుకున్నారట. ఎవరిని ఆశ్రయించాడో ఆహాజు, ఆ అష్షూరు రాజు కూడా వచ్చి ఇంకా బాధపరిచాడే తప్ప ఏం చేయలేదట, సహాయము చెయ్యలేదు. ఎవరిని ఆశ్రయించాడో, ఎవరిని లక్ష్య పెట్టాడో, ఎవరి సహాయం కోరుకున్నాడో, ఎవరి వైపు చూశాడో, ఎవరిని వేడుకున్నాడో ఆ అష్షూరు రాజు కూడా రివర్స్ అయిపోయాడు. ఆ అష్షూరు రాజు కూడా బాధ పెట్టాడే తప్ప వీళ్ళకేమి మాత్రము సహాయము చెయ్యలేదు. చూడండి, దేవుడు బాధ పెట్టడం అనేది మొదలుపెట్టినప్పుడు మనకి సహాయము చేయడానికి ఎవ్వరూ రారు. దేవుడు బాధ పెట్టడం అనేది మొదలెట్టినప్పుడు నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి, నీకు మేలు చేయడానికి ఒక్క మనిషి కూడా రానివ్వడు దేవుడు. ఎందుకంటే జరుగుతున్నది దేవుని వల్ల జరుగుతున్నది. దేవుని వలన ఆ పరిస్థితి అనుభవిస్తున్నది ఆ దేవుని కుటుంబము. దేవుడు కోపానికి గురి కావడం వల్ల ఆ పరిస్థితి అనుభవిస్తున్నప్పుడు నీకు ఆ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వడానికి ఏ ఒక్కరిని రానివ్వడు. ఆ పరిస్థితి నుంచి నిన్ను, నీ ఇంటి వారిని రక్షించడానికి ఏ ఒక్కరిని రానివ్వడు. ఆ పరిస్థితి మీలో నీ మీద జాలిపడ్డానికి ఏ ఒక్కరి హృదయాలు కూడా సిద్ధంగా ఉంచడు. అది దేవుని యొక్క శిక్షలో భాగంగా జరుగుతున్నప్పుడు విడిపించడం కానీ, తప్పించడం కానీ, రక్షించడం కానీ, కాపాడడం కానీ, మనకు సహాయం చేయడం కానీ ఎవ్వరి వల్ల జరగదు. అసలు ఏ ఒక్కరి వల్ల జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అది ఇక్కడ ఎవరిని ఆశ్రయించాడో ఆయన కూడా బాధపరిచాడట, కానీ ఏ మాత్రం సహాయం చేయలేదు. అప్పుడు అన్నోవాడు ఎంతమంది అయ్యారు? ఇప్పటికి 5. ఒకసారి చెప్పండి లైన్గా. సిరియా, ఇశ్రాయేలు, ఎదోము, ఫిలిస్తీన్లు, అష్షూరు. 5 కలిసి ఒకరినే ఫుట్బాల్ ఆడేసుకున్నారు. ఎవరిని? యోధా జనాంగాన్ని. ఒక్కోసారి మన కుటుంబాలను కూడా అలాగే ఫుట్బాల్ ఆడేసుకుంటూ ఉంటారు. మనుషులైతే మనుషులు, శ్రమలైతే శ్రమలు, రోగాలైతే రోగాలు, కష్టాలైతే కష్టాలు, కరువు అయితే కరువు, అపవాది అయితే అపవాది, ఎవరైనా సరే ఇంకా ఫుట్బాల్ ఆడేసుకుంటున్నప్పుడు ఆడి తనితే అక్కడికి, ఈడి తనితే ఇక్కడికి వెళ్ళడం తప్ప తప్పించుకునే అవకాశం ఉండదు. చదవండి.
ఏంటండి? ఆహాజు చాలా బంగారం, చాలా వెండి, చాలా డబ్బు ఎక్కడిది పట్టుకెళ్ళి ఎందులోదండి? యెహోవా మందిరంలో ఉన్నది ఏదైనా అది ఏమైంది? దేవునికి ప్రతిష్ఠితమైనది. యెహోవా మందిరంలో ఉన్న ప్రతీదీ కూడా, అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా సరే, అది ఏదైనా సరే ఏమైంది? దేవునికి ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించబడిన దానిని తీసుకుని ఏం చేశాడండి? ఎవరికి పట్టుకెళ్ళి ఇచ్చాడట? వెండి బంగారం ఇత్తడి అన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడట? అష్షూరు రాజుకి ఇచ్చాడట సహాయం చేయమని. లంచం అన్నమాట. దేవుడు శిక్షించడం మొదలుపెట్టినప్పుడు మనం ఎంతమందికి లంచాలు ఇస్తే మనకు సహాయం దొరుకుతుంది? ఎంతమందికి ఎన్ని చేస్తే సహాయం దొరుకుతుంది మనకి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడిన పరిశుద్ధమైనటువంటి ఆ ఆభరణాలను, ఆ వస్తువులను పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఆహాజు అష్షూరు రాజుకి ఇచ్చాడు. ఇలాంటి ఎదవ పనులన్నీ చేస్తున్నాడు, కానీ దేవుడి దగ్గర మోకాళ్ళు వేసాడా? దేవుడి వైపు చూశాడా? దేవుడిని వేడుకున్నాడా? దేవుడే ఇలాగ ఒకరి తర్వాత ఒకరిని మనకి మీదకి పంపించాడని నమ్ముతున్నాడా? దేవుడే విడిపించాలని దేవుడి వైపు చూస్తున్నాడా? ఒక్క దేవుడి వైపు తప్ప మొత్తం అన్ని రకాల ప్రయత్నాలు చేసేస్తున్నాడు ఆయన. పట్టుకెళ్ళి ఏమిచ్చాడు? లంచం ఇవ్వకపోవడం వల్ల సహాయం చేయలేదు, ఈ లంచం ఇస్తే సహాయం చేస్తాడేమో అని చెప్పి ఏం చేయడట? బోళ్ళంత బంగారం అంతా. మళ్ళీ అది కూడా ఎక్కడదే? ఆయన సొంతందా? కాదు. అది కూడా ఎక్కడదే? అది కూడా ఒక పాపమే కదా. దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు పట్టుకెళ్ళి ఒక శాపగ్రస్తులకు ఇచ్చాడే, అది ఎంత పాపం? అష్షూరు మహారాజు సహాయం కోరాడే, అదెంత పాపం? ఆల్రెడీ చేసిన పాపాలు చాలలేదా? ఆల్రెడీ చేసిన పాపాలకి ఫుట్బాల్ ఆడేస్తున్నాడు ఆ దేవుడు. ఆ తర్వాత ఆ పాపాలు ఆగకుండా ఇంకా మళ్ళా అష్షూరు మహారాజుని సహాయం చేయమని వేడుకోవడం అదొక పాపం. మళ్ళా ఇప్పుడు దేవుని మందిరంలో ఉపకరణాలు పట్టుకెళ్ళి ఇవ్వడం అదొక పాపం. పాపం మీద పాపం చేస్తానే ఉన్నాడు తప్ప ఆ పాపాలకు విడుదల వచ్చేలాగా మాత్రం ఏ పని చేయట్లేదు. అష్షూరు మహారాజుకి ఇచ్చాడట. అయినా చేయలేదు. ఎందుకు చేస్తారు? ఎవరో ప్రస్తుతం అంతా జరిగిస్తున్నది కదా. కథ అంతా జరిగిస్తున్నది ఎంత? ఎవరు? దేవుడే. యూదా దేశంలో కథ అంతా జరుగుతుంది. ఎవరిది? ఎవరి ద్వారా జరుగుతుంది? కథ అంతానే దేవుడి ద్వారా జరుగుతుంది. బోళ్ళంత బంగారం వెండి ఇతరే పట్టుకెళ్ళిస్తే కూడా ఏం చేయలేదట? అష్షూరు మహారాజు సహాయం చేయలేదు. సహాయము చేయడానికి ఎవరిని రానివ్వట్లేదు దేవుడు. సహాయము చేయడానికి ఎవరినే దేవుడు రానివ్వట్లేదు అక్కడ. అంటే ఎంత ఘోరంగా ఉందో యూదుల పరిస్థితి, ఎంత ఘోరంగా ఉందో ఆహాజు పరిస్థితి అక్కడ మనకి అర్థమవుతుంది. చూసారా? ఇంకా అధికముగా ఆహాజు ఈ ఆపత్కాలంలో అతడు చేయకూడని పనులు ఇంకా ఎన్నో చేసి యెహోవా దృష్టికి ఏమయ్యాడట? ఇంకా ఘోరాతి ఘోరమైన అపరాధి అయిపోయాడు, పాపి అయిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆపత్కాలంలో దేవునికి అంగీకారంగా అడుగులు వేస్తున్నామా? ఆపత్కాలంలో దేవునికి ఆయాసకరంగా అడుగులు వేస్తున్నామా? మన ఆపత్కాలంలో దేవుడు కోరుకున్న విధంగా ప్రవర్తన ఉందా? దేవుడికి విరోధంగా ప్రవర్తన ఉందా? ఆపత్కాలంలో పాపాలు ఇంకా తగ్గుతున్నాయా? మన ప్రవర్తన వల్ల పాపాలు ఇంకా పెరుగుతున్నాయా? మన యొక్క ప్రవర్తనలో చూసుకోవాలి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? దేవుడే. ఏమని రాయబడింది వాక్యంలో? ఆపత్కాలంలో మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆపత్కాలంలో మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మిమ్మల్ని రక్షిస్తానంటే ఆ పని మాత్రం చేయట్లేదు ఆహాజు. చేస్తున్నాడా? ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు సహాయం కొరకు, కానీ ఏ ఒక్క ప్రయత్నము
ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో సహాయం కొరకు, అవన్నీ పాపాలు అయిపోయాయి అతని అకౌంట్లో. అవన్నీ పాపాలు అయిపోయాయి. ఇన్ని పాపాలు అలాగింకా పెంచుకుంటూ పోయి తర్వాత మరి ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడో ఆహాజు, ఎలాంటి పరిణామాలు పొందుకున్నారో యోధులు చూద్దాం. వచ్చేవారము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క దేవా తండ్రినైనా అయ్యా, ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో మేము నివసించుటకు నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాలను బట్టి, ఆత్మ సంబంధమైన భయభక్తులను బట్టి, శ్రద్ధాశక్తులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విన్న వాక్యము దేవా తండ్రి విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన స్వభావంతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన నడవడికతో మేము నీకు ఇష్టలుగా మారి నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.